ఇంత ఘోరంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తయారై ఉన్నది. మనమేమో ఓటుకి ఎంత ఇస్తావు, మంది ఎంత పోస్తావు, వాడెంత ఇస్తాడు, ఈ లెక్కలన్నీ వేసుకుంటున్నాం. తాగి 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 ఎలక్షన్లు అయిపోయినాయిగా, సర్పంచ్ ఎలక్షన్లు. దవాఖానకు పోరిగా, దవాఖానకు పోయి మీ లివర్లు కిడ్నీలు ఒకసారి చెక్ చేసుకోండి, ఎంతమంది ఖరాబ్ అయినాయో తెలుస్తాయి. అరే మనం పిల్లలకి చదువు లేదని ఆయన ఊళ్ళో బడి లేదనేది ఒక్కడని అడుగుతున్నాడా? మన ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సినో ఏదో ఒకటి ఉన్నది, అంటే డాక్టర్ వస్తాడని ఎవరైనా అడుగుతున్నా? ఏమంటారు ఇప్పుడు, స్కూళ్ళ కంటే పిల్లల కంటే టీచర్లే ఎక్కువ ఉన్నారు, ఇక నీకు కొత్త రిక్రూట్మెంట్ అవసరం లేదని చెప్తారు. ఎంత దుర్మార్గం ఇది, ఎంత అన్యాయం ఇది. దేశంలోనే నల్గొండ జిల్లా అత్యధికమట. చూసుకోరు ఇక, ఈ దేశంలోనే జీరో ఎన్రోల్మెంట్స్ ఉన్న స్కూల్స్లో నల్గొండ జిల్లా అత్యధికమట. నల్గొండ జిల్లాలో ఉన్న ఇంతవరకు పనిచేసిన ఎమ్మెల్యేలు లీడర్లంతా సిగ్గుతోని తలదించుకు అసలు మనదేమో 2081, వాళ్ళదేమో 211. వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. నాయకుడు మారడు, వాడు అంతే ఉంటాడు. మనం పదే పదే చెప్పేది అదే. కేసీఆర్ మారాలి, రేవంత్ రెడ్డి, వాళ్ళు ఎందుకు మారతారండి? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ పక్షాన ఉన్నారు. ఓ శ్రీ చైతన్య, ఓ నారాయణ, ఇట్లా పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ పక్షాన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మన లైన్లోకి తీసుకురావాలంటే మన ఎలక్షన్ ఎజెండా మారాలి. మన ఎలక్షన్ ఎజెండా ఏంది? మన ఎలక్షన్ ఎజెండా మందు, పైసలు. మన ఎలక్షన్ ఎజెండా ఎప్పుడైతే విద్యా వైద్యం కింద మనం మాట్లాడి ఎలక్షన్స్లో ఓటేస్తామో అప్పుడు ఆ లీడర్ ప్రయారిటీ కూడా మారుతుంది. నువ్వు మారని వాడు ఎందుకు మారుతాడు? మనం మారాలి ఫస్ట్. ప్రజలు మారితే సిస్టమ్ మారుతుంది.